1971 భారత్ పాకుల యుద్ధంలో రెండు ముక్కలైన పాకిస్తాన్ మళ్ళీ 2025 ఒకే ఒక్క రాత్రిలో రెండు ముక్కలైన మరోసారి రెండు ముక్కలైన పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్ ఒక దేశంగా అవతరించింది అని రాత్రి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్వడార్ పోర్ట్ అనేది ఒకదాన్ని, అదేవిధంగా బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా, ఈ క్వెట్టాని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలు పాకిస్తాన్ ఆర్మీ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ అవతరించింది. ఇది పాకిస్తాన్లో 44% భూభాగాన్ని, 7% పాపులేషన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి భారతదేశం ఆల్రెడీ ఆపరేషన్ సింధు వెంటనే చెప్పింది, మీరు ప్రతిస్పందిస్తే పాకిస్తాన్ భూమి మీద కష్టం, మళ్ళీ అస్తిత్వం ఉండదు అని ఒక రకంగా వెయిల్డ్ వార్నింగ్ ఇచ్చేసింది. రాత్రికి రాత్రే పాకిస్తాన్ ప్రతిస్పందించింది మన మీద. అంతే, భారత్ ప్రతిస్పందన ఎలా ఉందంటే కరాచీ పోర్టుని ఐఎన్ఎస్ విక్రాంత్ సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇస్లామాబాద్ మీద అటాకు, పాకిస్తాన్ ప్రధాని పరారీలో ఉన్నారు, బంకర్లోకి వెళ్ళిపోయారు, ఆర్మీ చీఫ్ అరెస్ట్ చేశారు, అతను లేడు అని తెలుస్తుంది. ఈ విధంగా క్వెట్టా బలూచిస్తాన్ రాజధాని ఒక పెద్ద సిటీ ఇన్ పాకిస్తాన్ ఇప్పుడు బిఎల్ఓ ఫ్రంట్ అయిపోయింది. అంటే స్వతంత్ర దేశంగా ఇది ప్రకటించుకున్నట్టే, ఎందుకంటే రాజధాని పోయింది, ఇంకా ప్రకటన ఒకటే తరువాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాందహార్లో ఒక అజ్ఞాత ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వాళ్ళు అటాకులు చేస్తున్నారు జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి. ఇది వీళ్ళ కళ. ఇది నిజం కాబోతుంది. ఒక్కసారి వీళ్ళ హిస్టరీ చూస్తే 1948లో వాళ్ళు బలూచిస్తాన్ ఒక దేశంగా ఉండేదన్నమాట. అప్పుడు పాకిస్తాన్ దాన్ని ఆక్రమించేసుకుంది. అప్పటి నుంచి బలూచ్ పీపుల్, అంటే బలూచ్ అనే ఒక తెగ అనమాట, వాళ్ళ పేరు మీదుగా బలూచిస్తాన్ వచ్చింది. అది ఒక ఇరాన్ సరిహద్దుగా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా ఉంటుంది. భారతదేశానికి సరిహద్దు లేదు. అక్కడ గ్వడార్ పోర్ట్ ఉంది. ఇప్పుడు ఇది దీనికి స్వతంత్రం అంటే 75 సంవత్సరాల బలూచ్ పీపుల్ కళ ఈరోజు నిజమవుతుంది. పాకిస్తాన్ ప్రధానికి అసలు ఏం చేయాలో పాలుపోవడం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ రెండు ముక్కలు అయిపోయింది. ఒకే ఒక్క రాత్రిలో భారత ప్రతిస్పందనకి ఫస్ట్ ఫలితం అంటే ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ సిటీలు పోవచ్చు, అది కాదు, మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారు. కానీ బలూచిస్తాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ లాగా ఇప్పుడు బలూచిస్తాన్ డివైడ్ అయింది. అంటే పాకిస్తాన్ అస్తిత్వానికి పునాది పడింది. ఇది కంగ్రాచులేషన్ టు హ్యాపీ ఇండిపెండెన్స్ టు, అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ రాత్రి ఒక రోజు అని చెప్పుకోవచ్చు. ఇంకా బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అనకుండా ఉండడానికి ఏమీ లేదు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ క్వెట్టా నగరం నుంచి పారిపోతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గ్వడార్ పోర్టు, ఇప్పుడు చూపించిన గ్వడార్ పోర్టు అక్కడ చైనా ఆధీనంలో ఉంది. చైనా బిల్డప్ చేసింది కొన్ని $1 బిలియన్ పెట్టి. ఆ గ్వడార్ పోర్టు ఇక్కడ నుంచి సీపెక్ అనేది ఒకటి వెళ్తూ ఉంటుంది అనమాట. గ్వడార్ పోర్టు ఇక్కడ ఉంది. ఈ సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సీపెక్ అంటారు అది. ఇందులో $100 బిలియన్ పెట్టుబడి పెట్టిన చైనా. అంటే చైనా ఇప్పుడు చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ గారు బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ అనమాట. అది 1 బెల్ట్ 1 రోడ్డు. ఇప్పుడు క్వెట్టా వీటి మీదగా అది వెళ్తుంది. ఎంత బాధపడుతుందంటే చైనా అనవసరంగా ఇక్కడ పెట్టాను అని బాధపడుతుంది. అంటే ఈ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించడం వల్ల పాకిస్తాన్ అస్తిత్వం పోతుంది. చైనా ఆధిపత్యం ఇండియన్ ఓషన్లో గ్వడార్ పోర్టే మెయిన్, అది పోతుంది. సో భారత్కి అతిపెద్ద విజయం అంటే బలూచిస్తాన్. అంటే ఒకప్పుడు ఇందిరా 1971లో బంగ్లాదేశ్ని అవతరింపజేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు బలూచిస్తాన్ ఒక దేశంగా అవతరింపజేశారు. ఇది భారతీయులందరూ ఆనందపడేది, బలూచ్ పీపుల్ ఆనందపడేది. పాకిస్తాన్ చేసిన దానికి బాధపడవలసిన రోజు. టెర్రరిజానికి ప్రతిఫలం బలూచిస్తాన్ అని మనం చెప్పుకోవచ్చు.